నమస్కారం. ముఖ్యంగా ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి సమీక్షా సమావేశాన్ని సంవత్సరం డిసెంబర్లో మొదటి సమీక్ష పూర్తి చేయటం, అదేవిధంగా జల్ జీవన్ మిషన్, అమృత్ స్కీమ్స్తో పాటు పిఎం సూర్యఘర్, కుసుమ్ ఈ కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడానికి జిల్లాకి రావటం జరిగింది. జిల్లా కలెక్టర్ ముఖ్యంగా గతంలో వచ్చినప్పుడు ఉపాధి హామీకి సంబంధించి 2019-24 సంవత్సరం మధ్య మెటీరియల్ కంపోనెంట్ వినియోగంలో ఏదైతే వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉందో, పూర్తిగా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఉందో, దానికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే కార్యాచరణ తీసుకోవాలని ఇప్పుడు సూచించామో ఈ సంవత్సరం, దానికి సంబంధించినటువంటి అంశాల్లో వీటన్నింటినీ కూడా చాలా లోతుగా సమీక్ష చేయటం జరిగింది. జల్ జీవన్ మిషన్కి సంబంధించి కూడా ఏదైతే సవరించినటువంటి అంచనాల ప్రకారం దాదాపు 4,000 కోట్ల రూపాయలు వ్యయం అయ్యేటటువంటి పరిస్థితి ఈ జిల్లాలో, దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా ఆ పనులు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి అంచనాలను పూర్తి చేసి సత్వరం ఆ కార్యాచరణకి అడుగులు ముందుకు వేయాలని అధికారులకు సూచించడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో 2019-24 మధ్య మెటీరియల్ కంపోనెంట్ వినియోగించుకోదగినటువంటి ఎంత పోర్షన్ ఉందో దాన్ని వినియోగించుకోలేకపోవటం అయితేనేమి, అలాగే లేబర్ కంపోనెంట్లో కూడా ఏదైతే ఆ పేమెంట్స్ జరిగేటటువంటి దానిలో దాదాపు 40 నుంచి 45 వేల మంది అదనంగా కేవైసీ నామ్స్ అప్లై చేస్తే వాళ్ళందరినీ కూడా లిస్టులో నుంచి తీసేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే తీసిన తర్వాత ఎందువల్ల తీయాలంటే లేనటువంటి వాళ్ళని ఉన్నట్టుగా చూపించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక 11 లక్షల మంది వరకు ఇటువంటి వారు లెక్క తేలటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది కేవైసీ నామ్స్ అప్లై చేసినప్పుడు ఎవరైతే బోగస్ కార్డ్స్ ఉన్నాయో తీసేయటం జరిగింది. 5.5 లక్షల అర్హులైనటువంటి కొత్త వారికి అవకాశం కలిగింది. దానివల్ల ఇవాళ ఈ జిల్లాలో కూడా బోగస్ కార్డులు వెళ్ళిపోయిన తర్వాత అర్హులైనటువంటి కొత్త వారికి సంబంధించి కూడా అవకాశం కలిగింది. ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అధికారులకి చెప్పడం జరిగింది. ఉపాధి హామీకి సంబంధించి ఒక సంస్కరణగా విబీజీ రామ్జీ రేపు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు కాబోతున్నటువంటి తరుణంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం 96,000 కోట్ల రూపాయలని తన వాటాగా 60% వాటాగా కేటాయించడం జరిగింది బడ్జెట్లో. రాష్ట్ర ప్రభుత్వం 40%, ఇక్కడ ఆ దామాషాలో మనకి ఎంతైతే వస్తుందో ఆ దామాషా ప్రకారం మనము ఏర్పాటు చేయటం వల్ల మన పోర్షన్ కూడా ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధికి, గ్రామాల్లో ఆస్తుల కల్పనకు అవకాశం కలిగేటటువంటి పరిస్థితి విబీజీ రామ్జీ ద్వారా జరుగుతుంది. కాన్సన్ట్రేటెడ్గా ఈ రివ్యూ తీసుకుందాం అనుకున్నాం. లాస్ట్ టైం అయితే 28 డిసెంబర్ 2024 మొదటిసారిగా సమీక్షకి ఈ జిల్లాకి రావడం. అప్పుడు అనేక అంశాలు చర్చిస్తాం. ముఖ్యంగా మన్రేగాలో మెటీరియల్ ఎంటైటిల్మెంట్ 2019 నుంచి 24 మధ్య విజయనగరం, శ్రీకాకుళం టుగెదర్ 1,720 కోట్ల రూపాయలు అన్యూటిలైజ్ ఎంటైటిల్మెంట్ ఉండి యూజ్ చేసుకోలేని పరిస్థితి అప్పుడు ఉంది. ఆ అంశం మీద ఏదైతే మనం ప్రస్తావించామో ఆ ప్రస్తావనని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళింది. ఎందుకంటే దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ కన్ఫైన్ ఎక్స్క్లూజివ్లీ టు విజయనగరం అండ్ శ్రీకాకుళం మాత్రమే కాదు. వెదర్ ఇట్ ఈస్ ఇన్ రాయలసీమ, నంద్యాల, అన్నమయ్య డిస్ట్రిక్ట్, సో మెనీ డిస్ట్రిక్ట్స్ లేబర్ కంపోనెంట్ ఏమో దాటి వెళ్ళిపోతుంది. మెటీరియల్ ఎంటైట్మెంట్ ఎక్కడ కూడా వినియోగింపబడట్లేదు. ఎంటైట్మెంట్కి మీకు అవకాశం ఉన్న మేరకు పడట్లేదు. ఒకటి, ఆస్తుల కల్పన. ముఖ్యంగా అనకాపల్లిలో రివ్యూ చేసినప్పుడు గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు 10 సంవత్సరాల నుంచి మా ఊరికి వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి చెరువుని ఇటు తొవ్వి అటు మట్టేస్తున్నారు, అటు మట్టి ఇటేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. పర్ డే నియర్లీ 40 వరకు ఉంటుంది సార్. ఆయుర్వేదిక్ నాకు నియర్లీ 40 ఉంటుంది సార్. నేనే దానికి ఇన్ఛార్జ్ ఆయుర్వేద. హోమియోకు 40 వరకు ఉంటుంది. ఇప్పుడు 2,400 చిల్లర ఉంది సార్ అక్కడ.
ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. 2 ఫ్లోర్లు ఉన్నాయా? ఒకే ఫ్లోర్ ఉంది సార్. ఒకే ఫ్లోర్. ఈ పార్టీ కాకుండా హోమియోకి అడిషనల్గా పార్టీ వస్తారా? అంటే హోమియో ఒకటే కదా సార్, హోమియో, యునాని అండ్ నేచురోపతి 3 డిస్పెన్సరీ కూడా జనరల్ హాస్పిటల్లోనే ఉన్నాయి సార్. ఎంతమంది వస్తారు? హోమియో బాగా వస్తారు సార్, అదే 40-50 వరకు ఉంటారు సార్. నేచురోపతి వరకు ఆయుర్వేద పంచకర్మ సెంటర్ సార్, పంచకర్మ అండ్ యోగా కూడా అక్కడే చేస్తారు. ఈ రోడ్లు కూడా మీరు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా ఫండ్స్, లేకపోతే మీ జనరేషన్ నుంచి ఇస్తుందా, వదిలేస్తున్నారు కాలువలు తవ్వేసి ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి రోడ్లు, పల్లెటూరు ముఖ్యంగా. అది ఇన్కంప్లీట్ కూడా చాలా కొన్ని విలేజ్లో చాలా ఇన్కంప్లీట్గా ఉండి సగం తవ్వేసి వదిలేటువంటి అన్నీ జరిగింది. అది Adhikar Puna was not able to tell on that day when we had the irrigation meeting. ఇక్కడ రాశారు కానీ ఇరిగేషన్ మీటింగ్ లో ఆ విధంగా రాలేదు. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆబ్వియస్లీ. సో ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేసి మనం ఈ వాటర్ రిసోర్సెస్ ని మీకు డీటెయిల్ గా కూడా లెటర్ తెచ్చాను. సో అది మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 47 విజన్ చూసుకుంటే మనకి we need at least 80 ml water to sustain by that time. At least double is normal with an airport coming around. అయితే ఇప్పుడు ఈ జియో నంబర్ 44 అని ఇచ్చి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.